ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వర్లకు ప్రతి ఒక్కరు ఈ శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ రాముల వారిని సీతమ్మ వారిని శతకోటి వందనములు చెప్పుకోవాలా. మనందరము కూడా ప్రతి ఒక్క ఊరున పల్లె పలన వడపప్పు పానకము ఆ సీతమ్మకు కానీ సీతమ్మ రాముల వారికి కానీ ప్రతి ఒక్కసాట కళ్యాణము చేసి ఎంతో వైభోగంగా ఆ భగవంతుడికి సీతమ్మ వారికి తనము తీరకుండా చేస్తారు. మనమంటూ ఒక్క మాట రాముల వారిని మనము కూడా తలుసుకుంటే రోజుకు ఎన్ని మాటలు తనివి తీరని మాట రాముల వారిని రామ 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 అని ఆ రాముని ఎంతో శతకోటి వందనములు చెప్పుకోవాలి. ఆ భగవంతుడికి మన జన్మ ధన్యమనేది అవుతుంది. ఆ భగవంతుని తలుసుకుంటే కనుక తటతో తాంబూలమమ్మ తటతో తాంబూలమమ్మ పువ్వులు జాజుల వల్లి పుయరే రాముల మేడాన తటతో తాంబూలమమ్మ తటతో తాంబూలమమ్మ పువ్వులు జాజుల వల్లి పుయరే రాముల మేడాన మాదేవి సీతమ్మ పుయరే రాముల మేడాన రచనుండే రామచమి రచనుండే రామచమి వచ్చే వాగీట నిలసి తీయరే వెలదీటి నిలింక మాదేవి సీతమ్మ తీయరే వెలదీటి నిలింక మధురానికెంత చెప్పిన మధురానికెంత చెప్పిన నిదురాపో నివ్వరములు విసనాకారలతో విసరమ్మ మాదేవి సీతమ్మ విసనాకారలతో విసరమ్మ బంగారీ పాటు చీర బంగారీ పాటు చీర సుంగలు మీరెను కటెను తల్లి సుంగులతో విసరవే తల్లి మాదేవి సీతమ్మ సుంగులతో విసరవే తల్లి. ఆ తల్లిని సీతమ్మ వారిని రాముల వారిని ఎంత అనుకున్న తనుము తీరని మాట విధి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అనుగ్రహించి ఆ తల్లిని ప్రతి ఒక్కరు రామ రామ అనే పదముల పంచ పదార్థాలు తిన్నట్లు ఉంది. కోదండ రాముడంట కొమ్మలాల కోదండ రాముడంట కొమ్మలాల కౌసల్య కొమరుడంట కొమ్మలాల కోదండ రాముడంట కొమ్మలాల కౌసల్య కొమరుడంట కొమ్మలాల ఆజానుబావుడంట అమ్మలాల ఆజానుబావుడంట అమ్మలాల అరవింద నేత్రుడంట అమ్మలాల అరవింద నేత్రుడంట అమ్మలాల రమణీయ రామ తగ్గ చోడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగాని కళ్యాణ రామయ్యను కనులారా చూడాలని కలిసి సీతమ్మ గుమ్మలాల కోదండ రాముడంట కొమ్మలాల కౌసల్య కొమరుడంట కొమ్మలాల ఆజానుబావుడంట అమ్మలాల అరవింద నేత్రుడంట అమ్మలాల రమణీయ రామ తగ్గ జోడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగాని కళ్యాణ రామయ్యను కనులారా చూడాలని కలిసి సీతమ్మ గుమ్మలాల. ఆ సీతమ్మ వారిని రాముల వారిని ప్రతి ఒక్కరు ఈ రాముల వారు ఈరోజు సందర్భంగా శ్రీరామ నవమి అంటే ప్రతి ఒక్కరికి కూడా మన జన్మ ధన్యమైన రోజు ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని ఏడుకోవాలని నా ఉదయపూర్వకంగా మీ ముందుకు వచ్చి నేను చెప్పుతానే. ప్రతి ఒక్కరూ మీరు కూడా వింటున్నారు, నేను చెప్పుతాడా గ్రహించి
ప్రతి ఒక్కరూ ఆ ఒక్క వీడియో అనేది వినండి, చూడండి. కంట్లో రవ్వమేను కూడా పాపం పరిహారం అవుతుంది. అది నేను చెప్పడం కాదు, భగవంతుని సంకల్పన మాటగా నేను మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాడా. కానీ ప్రతి ఒక్క మనిషి ఎవరైనా కూడా ఇప్పుడు భగవంతుడు అని ఇప్పుడు శ్రీరాముల వారు ఎన్ని అవతారాలు, కృష్ణావతారము, అవతారాలు అన్నీ కూడా అవతారాలు ఎత్తుతాడు. అవతారాలు అయితే ఇప్పుడు మన మనసులకు వచ్చినట్టే ఆ యమధర్మరాజు అనేది వస్తాడు. యమధర్మరాజు వస్తే కనుక ఆంజనేయ స్వామి ఎంట పడతాడు. ఆంజనేయ స్వామి నేనున్నానని చెప్పి ముందుకు, అంటే రాముల వారిని కాపాడడానికి ముందుకు పోతాడు నేనున్నానని. కానీ మళ్ళా వస్తాడు. కానీ అప్పటికి ప్రతి ఒక్క సమయానికి ప్రతి ఒక్క మాటకు కూడా ఆంజనేయ స్వామి ఆయన ముందుకు పోతాడు, అంటే రాముల వారిని కాపాడడానికి ఇదైపోతాడు. కానీ ఒక్కరోజు అనేది ఆయన కలియుగం రకరకాలు ఆయన అవతారాలు మారాల్సిందే కదా. కానీ అప్పుడు రాముల వారు తెలుసుకొని ఆంజనేయ స్వామి పడడంతో ఆయన ఏం చేసినాడు, ఆంజనేయ స్వామికి ఒకటనేది భూమిలోకి వేసినాడు. భూమిలోకి వేస్తే ఎంతవరకైనా చెప్పి ఆయన అదే అని వెతుక్కుంటూ పోయి అట్టే వెతుక్కుంటా పోయినాడు. ఆ వెతుక్కొని ఆయన గాడి తీసుకొని వచ్చాక ఈ రాముల వారు అనేది అప్పుడు యమధర్మరాజు వచ్చి ఈ రాముల వారిని తీసుకొని పోతాడు. ఏమిటి అని చెప్పి యమధర్మరాజును అడిగితే, ఆంజనేయ నీ భక్తుడు ఆ రాముల వారు కావచ్చు స్వామి, నేను కాదనలేదు, నా ధర్మం నేను పాటించాలి కదా. నువ్వు నన్ను ఎంత అడ్డుకుంటా వస్తానే కదా, నీ రాముల వారే నీ భక్తుడు ఆ మహానుభావుడే నీకు ఇట్లా విధి చేసింటే నేను అప్పుడు ఆ రాముల వారిని తీసుకొని విధేయడానికి అవకాశం అనేది వచ్చిందని చెప్పి ఆయన యమధర్మరాజు అని చెప్పినాడంట. కానీ ఆ ఆంజనేయ స్వామికి ఆ రాముల వారి మీద ఉండే ఆ ఒక అనేకమైన భక్తి, అనేకమైన ఒక ప్రేమ, ఎంతకు కూడా ఆయన ప్రాణము అర్పించి ఆ రాముల వారి పాదాల మీద పెట్టేవాడు ఆంజనేయ స్వామి అంటే గనక. కానీ ఆ ఆంజనేయ స్వామి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా ఆ మహానుభావుడు ఎవరికైనా కూడా కోరికలు అనేది తప్పకుండా తీర్చి ఆ మహానుభావుడు తనివి తీరని మాట చేత ఎంత మనం చెప్పుకున్నా అంత సేవకుడుగా ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలా. సీతమ్మ వారికి అక్కడ ఉన్నా కూడా ఆ మహానుభావుడు అన్నిటికీ కూడా దారి చూపించి రాముల వారికి ఎంత చేసినాడు, ఎంత చెప్పుకున్నా మనకు తనివి తీరనదే ఆ రాముల వారిని గురించి చెప్పాలంటే కనుక. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే నేను చెప్పడము కాదు, ఏమిటమ్మా అని అనుకోవచ్చు. ప్రతి ఒక మనిషి జన్మ ఎత్తినా, కుక్క జన్మ, పిట్ట జన్మ ఎత్తినా, ఏ జన్మ అవతారాలు, ఒక పాము రూపంలో కానీ ఒక తేలు ఏ రూపంలో వేసిన భగవంతుడు సృష్టికర్త మనందరినీ భూమి మీదకి వేసిన వాడే భగవంతుడు అనేటోడు. కానీ మనం ఎంత చేసినా రామ 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 అనే ఒక పదానికి పంచ పదార్థాలు తిన్నట్లు తనివి తీరనదే మన ఆత్మకు పరమాత్మలోకి చేరాలంటే కనుక ఆ భగవంతుని నామస్మరణ చెయ్యండి. ప్రతి ఒక్కరూ నేను చెప్పడము కాదు, చెయ్యంగా సాధన చేస్తే పదము తొక్కితే సాధించలేనిది ఏముందని భగవంతుడి నామస్మరణలో అంత అమృతము లెక్కన ఉంటుంది. నామస్మరణ అంటే కనుక అది నేను చెప్పడం ప్రతి ఒక్కరూ పెద్ద వేదాలు, వేద మంత్రాలు ఎన్నో చదివిన మహానుభావులకు అందరికీ తెలుసు. కానీ వాళ్ళల్లో నా ఒక్క చిన్న మాట కూడా గ్రహించి విని మీరు కూడా రామజపము చెయ్యండి అని నా ఉదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. అంత విధి అనేది ఉంటుంది. కానీ ఆ భగవంతుడు రాముడైనా కూడా ఏం చేస్తాడు, ప్రతి ఒక్కడు మనిషిని అన్ని మనకు అవతారాలు ఇచ్చినాడు కదా. అప్పుడు ఏమంటది భగవంతుడా, నేను ఏమిటి తండ్రి, నేను చేసిన పాపము ఏమని ప్రతి ఒక్కదానికి ఒక కుక్క కూడా ఏమని కోరుకుంటుంది, రామా అని అంటావు. మాకు నోరు లేకపోయే కదా స్వామి రామా అని మనసులకు అన్ని సేవకులుగా అన్ని చెప్పుతుంటావు. ఈ మూర్ఖమైన మనసులు ఏమి తెలుసుకుంటున్నారయ్యా మీవే అంటావు. మా నోరు లేని జంతువులు మేము చేసింటాము పాపము. కానీ ఈ కుక్క ఈ మూగి జన్మ అంటే మాకు నోరు లేని అవతారముగా మాకు వేస్తావుగా స్వామి అని అంటారు. కానీ కుక్క కూడా బాధపడుతుంది. ఏమిటికి, మీకు మీ పిల్లలకు ఎక్కడ ఇది కాకుండా, మీ ఇంట్లోకి ఒక దొంగ రాకుండా, మీ ఇంటికే ఏ చెడు రాకుండా మీ ఇంట్లకు నేను కాపలా కాస్తాను కదా, ఎంతో భద్రంగా ఉంటాను కదా. మీరంతా ఒక పరుపులు వేసుకొని, పట్టపంచాలు, పరుపులు, పానుపులు అన్నీ కూడా వేసుకొని మీరు ఇళ్ళల్లో దోమలు కడుస్తాయని చెప్పి ప్యాంట్లు వేసుకొని లైట్లు ఎల్తర్లు పెట్టుకొని పండుకుంటారు. నేను ఒక మొబ్బులో మీ పంచ కాస్తాను కదా,
ఏమిటి మేము చేసిన పాపము, మా కుక్క జాతి చేసిన పాపము ఏమని ఆ రాముల వారిని, ఆ రాముని, ఆ భగవంతుని, ఆ మునీశ్వరుని వాళ్ళను అనేది కుక్క చాలా చాలా బాధపడి ఏడుకుని అడుగుతుందంట. కానీ మేము ఎంత విధి చేసినా కూడా ఆ కుక్క కూడా ఏం చేస్తుంది, 5 బిడ్డలను అనేది కానీ ఆహారము లేక వర్షము పడతా ఆ ఒక్క కప్పుకోండు లేక ఒక సలికి అనేది చాలా ఉంటాయి. అప్పుడు ఏమీ ఆలకించది. ఆ చిన్న బిడ్డలకు ఏమి పెట్టుకోవాలా, నేను ఏమి చేయాలని ఆనందంగా ఎంతో సంతోషంగా దుఃఖపోతుంటుంది. ఆ వర్షము పడితే ఆ చలికి దోమలు కరిసి ఆ ఒకటి 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 అన్నీ చనిపోయి ఒక్క 2 బిడ్డలనని లాస్ట్కు ఒక్క బిడ్డ నిలబడింది. కానీ ఈ బిడ్డనైనా కాపాడుకోవాలని చెప్పి ఆ నోరు లేని జంతవ కుక్క ఎంతో ప్రయత్నం చేసి ఎంతో శతురూపాయల పోరాడి ఎక్కడ పోయినా ఇంత ఊరు ఉంది కదా, ఏం చేసినాము మేము మునీంద్ర, ఆ రాముడి భక్తుడు మునీంద్ర, మేము చేసిన పాపం ఏమి స్వామి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇట్లా అసహించుకుంటారే, ఎందుకు స్వామి, మాకు కూడా విలమిందికి ఇచ్చినాక నోరు లేక వేసినా మేము చేసిన పాపాలే ఉంటాయి, మరి ఇంత ఘోరమా, మీ నోరు ఇచ్చి మీకు కండ్లు ఇచ్చి నోరు ఇచ్చి కష్టము చేసుకుంటే దానికి అన్ని డబ్బులు ఇచ్చి అన్ని ఆభరణాలు వేసుకుంటే దానికి మీకు ఇచ్చినారు కదా స్వామి, మేము ఏమి కోరుకుంటున్నామా, ఒక్క తినే ఆహారము మీరు ఇచ్చిన ఎంగిలి మెతుకులే కదా మేము కోరుకుండేది, ఏమిటికి స్వామి మునివేంద్ర మేము చేసిన పాపమని ఆ రామాని రాముడు చెప్తే ఈ మునివేంద్రుడు ఈయన చెప్పగలుగుతాడు. కానీ నైనా మనము కొన్ని చేసింటాము కదా, దానివల్ల మనం విముక్తి కలగాలంటే కొన్ని విధి చేస్తానే. సరే స్వామి, మీకు ప్రతి ఒక్క మీకు శీలకాడ కాపలా ఉంటాము, ఏరే ఇతని ఊరి మనిషి మీ ఊరికి రాకుండా కాపలా ఉంటాము, ఒక దొంగతనం జరగకుండా కాపలా ఉంటాము, మీ వస్తువులకు అన్ని ప్రతి ఒక్కదానికి మేము కాపలా ఉంటామే, ఒక్క ముద్ద మాకు ఇచ్చేదానికి లేదని చింతాకాంతురాలయ్యి ఆ కుక్క ఆ మునీశ్వరుని అడుగుతుంది. ఆ మునీశ్వరుడు అడిగితే ఒక్కసాట ఏం చేసింది, ఒక పెద్ద ఎక్కడైనా గడ ఒక పంచనన్న పడితే గినక ఆ పంచన్లో 4 ఇస్తరాకులు వేస్తే గినక ఆ ఇస్తరాకులైన రుచిపాకం ఉంటుంది, కడుపు నిండా తిందామని చెప్పి ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఆ ఒక ఇస్తరాకుల్లో ఆ ఇంటి ఒక పెద్ద ఉండేవాడు చేసి పంచన చేసి ఇది పెడితే ఆకిలికి తట్టుకోలేక ఆకిలికి నకనకలాడుతా తట్టుకోలేక ఏం చేసింది, గబగబా పోయి ఒక్క నోరు పెట్టేసి ఆ ఒక్క గబగబా తీసుకొని వస్తుంటే అయ్యో కుక్క వచ్చేసింది, ఇక్కడంతా బస్టు పట్టించింది, మాకొద్దు అని అందరూ లేచిపోయినారు. అందరూ లేచిపోతానే ఆ ఒక్క వేసిన పదార్థాలన్నీ ఎవరు తినకుండా లేచిపోతానే ఏం చేసేసేసింది, అప్పుడు ప్రతి ఒక్కరు తినా మూతి పెట్టా అంతా వేస్ట్ అయిపోయి అంతా పారేసినారు కదా. ఆ పారేసినప్పుడు ఆ కుక్క కడుపు నిండా తిని అబ్బా అనే సంతోషంగా ఆనందంగా ఒక్కసాట పవలించుతే అప్పుడు ఏం చేసినాడు, నా పదార్థం అంతా ఇంట్లో మంది తినకుండా నాశనం చేసినావు కాక నాను అని చెప్పి ఏమి చేసేసినాడు ఆ కుక్కను. కట్టెలు తీసుకొని గబా 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 కొట్టి చాలా చాలా హింసించినాడు ఆ కుక్కను, చాలా హింసించినాడు. ఆ హింసించుతానే ఆ కుక్క అనేది ఏం చేసేసింది, ఏమిటికి నాకు ఆకిలికే కదా మానవత్వం ఎత్తి అంత తెలుసుకోలేకుండా మోర్కుడా ఇదైపోయినావా, కానీలే నా జన్మరాత ఇట్లా రాసినాడని చెప్పి దెబ్బలు తినేది. మళ్ళా ఒకసాట విదైపోతే ప్రతి ఒక్కరూ మనిషిని అనేది జీవితంలో అనేది చేతనైతే ఒక ముద్ద, కుక్క ఏమని కోరుకుంటుంది, మనకు 4 ఇంట్లో సంపత్తి కలుగునా 4 ముద్దలు ఇస్తురా తిన్నురా అని కోరుకుంటుంది. పిల్లి ఏం చేస్తుంది, ఎవరు లేకుండా పోవునా ఆ ఉట్టి తెగుదునా, పాలు తాగుదునా, పెరుగు తిందునా, ఆ వెన్న తిందునా అని పిల్లి కోరుకుంటుంది. కుక్క చూడి మనకు ఎంత మంచిగా ఎంత అవకాశంగా మనల్ని కుక్క కోరుకుంటుందో. నోరు లేని జంతువు కాబట్టి మనం తినే ముద్దలోనే మన చేతనైతే ఒక ముద్ద ఇయ్యాల, మన చేతనైతే ఒక మనిషికి సాయం చేయాల, మనం చేతనైతే చెడు తలంపు తలుసుకోకుండా భగవంతుని మీద భారం వేసి మనము పూజ ఎందుకమ్మా ప్రతి ఒక్క మాటలో చెప్పుతుండవని మీరు అనుకుంటారు. కానీ నాకు తోచిన భగవంతుడి సంకల్పనతో నాకు తోచిన మాట కానీ చెప్పడం ఏమంటే, మనిషి అనేది అహంకారం అనేది లేకుండా ఆ మనిషి అనేది ఎంత పవిత్రంగా అనేది ఉండి సాటి మనిషికి గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే గనక మనం పూజ చేయకోకుండా బాధలే భగవంతుడు సదాస్తని కాపాడగలుగుతాడు. ఆ రాముడు చూడి, ఆ రాముడు ఆ రాముడు మరిపెట్టుకొని ఉండబట్టే కుక్క చూడి ఎంత నకనకలాడి ఎంత బాధపడి ఎంత తల్లటీలుతుందో చూడి. కానీ ఒక్కసాట ఏం చేసేసినాడంటే, ఇట్లనే ఇది నిజమైన జరిగిన వార్తనే, ఇది సత్యమైన వార్త నేను చెప్పడము, ఇది సామెత కాదు ఏమీ కాదు.
ఈ మామూలుగా ఒక కొలాయి కాడ కొట్టుకుండా బోరంగి కొడతా చేస్తా ఉంటే ఇదేందని చెప్పి కాళ్ళకు అడ్డం వచ్చిందని చెప్పి ఒక కట్ట తీసుకొని అట్లనే వేస్తూనే తనకలాడి గిలగిలగిలగిల తనకలాడి చనిపోయింది. కుక్క తనకలాడి చనిపోతానే కొన్ని రోజులకు ఏం చేసేసినాడు, అదే కుక్క ఎట్లా తనకలాడిందో అదే ఎట్లా ఇదైపోయిందో ఒక మనిషి మానవత్వం పెట్టి ఆ నోరు నేలిక అన్నిచ్చినోడు కదా, ఆ మనిషి కూడా గిలగిల తనకలాడి మెంటల్ అయ్యి ఆ మెంటల్తో కోలుకోలేక చాలా చాలా కష్టాలు పడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంత అవస్థలు పడి పడరాని బాధలన్నీ పడి ఎంత ఒక్క సెకండులో కుక్కను వదిలేస్తే పోయే, నోరు లేని జంతువును వదిలేస్తే పోయే దానికి కొట్టినందుకు నరకము డబ్బులు అయిపోజేసుకొని చాలా ఎక్కడ లేని దిగజారింపు సంసారమే నిలువే అంత విదయిపోయి బంగదెంగులు 16 బట్లయ్యి ఆ కుక్క శాపముతో అదే కుక్క అరిచినట్లే అరిచి ఆ మనిషి చనిపోయినాడు. ఇది జరిగిన వాస్తవమైన మాట. కానీ అది నోరు లేనేది మనలో మిందికి వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే దాని మనసును కాపాడుకున్న దానికి మన మిందికి వస్తుంది. మన మిందికి వచ్చే గనక మనం అన్ని తయ్యనలా మనం సైలెన్స్కుంటే దాని లోకాన్ని అదిపోతుంది. మనము కొడతామో ఏమోనని చెప్పేది మన మిందికి రాగలుగుతుంది. సాటి మనిషి తెలుసుకొని వ్యర్థంగా పడుకోకుండా గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. మానవత్వం ఎత్తినాక సహాయం చెయ్యండి. సహాయం చేయని పక్షానికి మనిషిని చెడు తలంపు తలసకాకండి. గౌరవం అనేది ఆ రాముల వారు ఇదే మాట గౌరవము మంచి. ఇప్పుడు ఆ మహానుభావుడు ఆ అమ్మ చెప్పినందుకు ఎంతో అరణ్యవాసం పోయి ఎన్నో అగసాట్లు పడి ఎన్నో విధి చేసి ఎంతో పడి ఆ సీతమ్మ వారు లక్ష్మణుడు అంతా కలిసి ఆ రాముల వారు అన్ని కష్టాలు పడింటేనే కదా ఆయనకు అంత వచ్చి మనందరము కూడా ఆ రాముల వారిని గురించి ఇంత పవిత్రంగా ఇంత వైభోగంగా మనం చెప్పుకోగలుగుతున్నామంటే భగవంతుని సంకల్పన అనేది మనకి ఇచ్చింది ఎందుకు. నోరు నాలిక కండ్లు ఈ మానవత్వం ఎత్తినామంటే మనం ఎంతో పుణ్యము చేసుకొని మానవత్వం ఎత్తినాం. ఆ భగవంతుని నామస్మరణ చెయ్యండి. భగవంతుని సంకల్పన మనసులో పెట్టుకోండి. ఇది శ్రీరామనవమి రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. వ్యర్థంలో పడకాకండి. ఈ వయస్సు శాశ్వతము కాదు, ఈ జీవితం అనేది శాశ్వతము కాదు. మన కండలు, మన వయస్సు, మన అందము ఇవన్నీ కూడా ఉండగా ఒక 40 ఏండ్లు 50 ఏండ్లు వయసు వస్తానే మనసులో అనేది దిగజారిపోతాము. దిగజారిపోయిన సమయానికి ఏమిటికి అయ్యో కాళ్ళ నొప్పులు వచ్చి అయ్యొచ్చి అని మనసును బాధపడడం తప్పక మనసు ఈ ఊరికి ఏమీ రాదు. ఆ రోజు ముందుకు జరిగిపోతుంది. అది నేను చెప్పడము కాదు. మనిషి తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా జీవితం అనేది గమ్యానికి చేరాలంటే ఆ భగవంతుని సంకల్పన ప్రతి ఒక్క మనిషికి ఉండాలని నా హృదయపూర్వకంగా ఏడుకుండా ఈ పొద్దు ఈ శ్రీరామనవమి సందర్భంగా మీ ముందుకు వచ్చి నేను చెబుతున్నానంటే 2 మంచి మాటలు. చేతనైతే సహాయం చేయండి, చేత కాదనుకో చేయకున్నా కూడా బాధ లేదు. భగవంతుడని ఒక చెడు తలంపు తలసకాకండి. నా హృదయపూర్వకంగా నామస్మరణ చెయ్యండి అని చెప్పి ఈ శ్రీరామనవమి సందర్భంగా భగవంతుని సంకల్పన మనందరికీ కూడా ఉండాలా. రామ 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 రామ